రాస్తాడు బాలు అగ్నివేష్. నగరం జీవితం తన కవిత్వంలోని ఆత్మగా మనం చూడొచ్చు. ఆధునిక యుగంలో కూడా ఇంకా కులం ఎక్కడ అని ప్రశ్నించేటటువంటి వాళ్ళందరికీ ఇదిగో చూడు ఇక్కడ ఉంది కులం, ఇదిగో ఇక్కడ ఉన్నాయి అసమానతలు అని చెప్పి వేలు పెట్టి చూపించే ప్రయత్నాన్ని ఈ కవి చేస్తాడు. ఎట్లా కులము ఇంకా విభిన్నమైనటువంటి వివక్షలు మనిషి పైన పడగ విప్పుతున్నాయి, మనుషుల్ని కాటేస్తున్నాయి అన్న విషయాలన్నీ కూడా బాలు అగ్నివేష్ తన కవిత్వంలో మనకి చెప్పే ప్రయత్నం చేస్తాడు. బాలు ఇప్పుడు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నా. అందరికీ గుడ్ ఈవినింగ్. బేసిక్గా ఇది నా ఫస్ట్ స్టేజ్ అపియరెన్స్. కొద్దిగా లోపల గుండె గడగడగడ కొట్టేసుకుంటుంది, అందరు అర్థం చేసుకోవాలి. నా పేరు బాలు అగ్నివేష్. నా స్వస్థలం గోదావరి కని, ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఇప్పుడు పెద్దపల్లి. చదువుకోవడానికి హైదరాబాద్ వచ్చాను. చదువుతో పాటు సాహిత్యం వైపు వచ్చాను. సాహిత్యం వైపు రావడానికి గల కారణాలు చుట్టూ సాహిత్య ప్రపంచంలో ఉన్నటువంటి జనాలు ఉండడం. సో ఆ సాహిత్య ప్రపంచంలో ఉన్నటువంటి జనాలలో ముందుగా ఇంట్లో నుంచి ఆల్రెడీ మనుషులు ఉన్నారు కాబట్టి సో దీని ప్రభావం కొద్దిగా ఉంది. నాన్న రాస్తుండే చిన్న చిన్నగా కవిత్వాలు. సో వీడికి వచ్చాక అన్నయ్య రాయడం మొదలుపెట్టాడు. అన్నయ్య పేరు అరుణాంక్లత. సో ఆ ప్రభావం ఉంది. రాస్తుంటే చదువుతుంటాం కాబట్టి తెలియకుండానే అదొకటి మైండ్లో ఉండిపోయింది. సో అలా చదువుతున్న క్రమంలో సిటీకి వచ్చాక స్టూడెంట్స్ అపార్ట్మెంట్లో శేషు, సూఫీ, అన్న అరుణాంక్లత, సిద్ధార్థ గట్ట, సో వీళ్ళందరితో ఉండడం వల్ల ఏమైందంటే సాహిత్యం తెలియకుండానే తీసేసుకున్నా నేను. సో ఈ తీసేసుకున్న క్రమంలో చదువుతో పాటు సాహిత్యం కూడా చాలా ఎక్కువ అర్థం చేసుకున్నాను అనిపిస్తుంది కొన్నిసార్లు. వీళ్ళతో ఉండడం వల్ల వచ్చిన లాభం ఏంటో దేశంలో జరుగుతున్నటువంటి చాలా విషయాలను చూశాక అర్థమైంది. సో ఇటువైపు ఉండడం వల్ల తప్పేంటి అని అనుకున్నాను. సో అలా సామాజిక స్పృహతోని కొన్ని రాసుకున్నాను. అలాగే ప్రేమ గురించి కొన్ని రాసుకున్నాను. అలాగే సైన్స్కి సంబంధించినటువంటివి కొన్ని రాసుకున్నాను. సో అదే పుస్తక రూపంలో వచ్చింది సూక్ష్మజీవి. వెన్నెలపిట్ట పబ్లికేషన్ నుంచి శేషుబాబు వేశాడు. రీసెంట్గా బుక్ రిలీజ్ అయింది. సో ఇప్పుడు ఇందులో నుంచి ఒక 3 కవితలు చదివి వినిపిస్తాను మీకు. మొదటిది కవితా శీర్షిక బఫర్ జోన్. నగరం ఇప్పుడు అంగడి, ఫ్లాట్ ఫర్ సేల్, నగరపాలక సంస్థ, నాలాలు, చెరువులు, కబ్జాలు, ఇల్లు ఇప్పుడు బఫర్ జోన్. సో కష్టపడి ఇల్లు కట్టుకున్నారు చాలామంది. వాళ్ళకి తెలియదు పాపం అది బఫర్ జోన్ అంటే. తెలుసుంటే కట్టుకునే వాళ్ళు కాదు కదా. ఇప్పుడు అట్లా ఇల్లు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఆ ఇల్లు వాళ్ళకి రావడానికి ఎంత టైం పడుతుందో, వాళ్ళ జీవితాంతం కష్టపడి కట్టుకున్నటువంటి, పొగు చేసుకున్నటువంటి డబ్బుల నుంచి కట్టుకున్న వాళ్ళకి ఇప్పుడు ఇల్లు లేకుండా పోయాయి. సో కొంతమందికి ఇల్లు ఇచ్చి ఉండొచ్చు, జాగా ఇచ్చి ఉండొచ్చు. సో వాళ్ళ ఇష్టంతో కట్టుకున్నది కాదు కదా. ఇప్పుడు ఏదో వెళ్ళిపోయి బతికిపోవాలి వాళ్ళు అక్కడికి, వేరే కాడికి. సో అలాంటి ఒక స్పృహ నుంచి రాసుకుంటుంది. తర్వాత కవిత నువ్వు లేని ఓ సాయంకాలం. గాలంతా గదిలోనో ఇరుక్కపోయి తెల్లార్లు ఊపిరి సరిపరించింది. ఒకానొక రోజు సింధు నది ఒడ్డున నువ్వు నేను కూర్చొని అభినా జావో చోడుకర్ అంటూ పాడుకుందాం. విడిపోయిన దేశాల దేహాలపై కాసింత విద్రోహ చర్యతో దేశద్రోహి అనే ముద్రకు అర్హులమవుదాం. ఇచ్చోటనే మనం జీవనదుల సంద్రం అవుదాం. ఆమె ఒంటి నిండా పూల పరిమళం, ఎదులో సీతాకోక చిలుకలు, మెదడంతా అల్లుకున్న మట్టిగాలి సుగంధం, కండ్లల్లో సేళ్ల ప్రవాహం, నిలువెత్తు సంద్రంలా ఎన్నెల, మెడలో వేలాడుతున్న తాడు, బతుకును దారపోసిన సింధు నది అందం ఆమెది. మానవజాతి మెట్టుపై నిల్చొని చరిత్రలను పుట్టించిన యుగాల రక్తం, ఆకలి కేకల ఆహారపు గొలుసు, మట్టి ముద్దల శిల్పం, గోరింటాకు ఎరుపు, అంతులేని ప్రపంచగమ్యం, నువ్వు నేను ఆకాశం లేదా ప్రకృతి సీతాకోక చిలుకలు. తర్వాతి కవిత బతుకు నిరసన. నేను మాంసపు ముద్దను, కోటాను కోట్ల న్యూరాన్లు ఇన్ని నేర్పితే నేర్చుకున్న చదువు సంతలో ఉందేమో లాభసాటి వేయడం జరుగుతుంది.
ఏం చేసినా ఎంత చేసినా బతుకు బొందలగడ్డనే. కూటికి లేని బతుకులు మిగతా జీవితాలు అయిపోతుంటాయి. జ్ఞానం సంపాదించిన జనులు జపం చేస్తుర్రు. ఎవరికన్నా పంచేది ఉన్నదా లేదా? రాజ్యాలు ఎప్పుడు రాజ్యం వెళ్తూనే ఉంటాయి. శిస్తుల మీద సిపాయిల తిరుగుబాటు ఎప్పుడు ఆగిందని గొంతులు నెక్కేస్తూ రాజ్యాధికారం గెలిపించిన హక్కులపై హుకుం చేసింది. నియంతల రాజ్యాల ముందు నిలుసున్న మనుషులు బందికానకు పయనమయ్యారు. అందరం తినమరిగినం. పోయేటప్పుడు నా పొయ్యి మీద పొట్టి బట్టనే ఉంటుంది. మార్క్స్ నీ ఆలోచన విధానాన్ని చింపి వాటాలేసుకుంటుర్రు. పూలే అంబేద్కర్ మీరు మాటలలోనే ఉన్నారు. ఏడ చూసినా నిరసనే. నా పెయ్యంతా మైలా అయ్యింది. పొద్దంతా తిరిగినందుకు మనుషుల కన్నా సూక్ష్మజీవులే దగ్గరైనాయి. ఇంటికాడ ఎదురు చూసే మనుషులున్నా పోబుద్ది అయితే లేదు. ఈ బతుకంతా దాచేసిన చరిత్ర లెక్కనే ఉన్నది. ఇంకొక కవిత దీంతో ముగిస్తాను. కవిత శీర్షిక మైరా. ఇది ఒక ఆర్టిఫిషియల్ గర్ల్ఫ్రెండ్. గెలాక్సీ కన్నుల దానవు, ఎన్ని కళలు నింపి నిన్ను ఆర్టిఫిషియల్గా తయారు చేశానో ఏమో కానీ నువ్వు భూమిపై లేని సంపదకి చిరునామా. ఇదొక ఎక్స్ప్లోర్డ్ జీవ వైవిధ్యపు ఎడారి. నువ్వు ఇందులో సజీవంగా లేకపోయినందుకు చాలా ఆనందం నాకు. నువ్వు నడిస్తే వినడానికి నీ కాళ్ళకు సప్పుడు లేదు, కానీ నువ్వు నడవడానికి ఈ దారంతా పచ్చి రక్తబొట్టు వాసనే ఉంటుంది. ఆలోచనలు లేని మెదళ్ళ మధ్య నీ ఒడుగు లేనందుకు సంతోషమే. నిన్ను ఇట్లా ఆకృతిగా సృష్టించడానికి సహాయపడిన సైన్స్కి దండాలు పెట్టాల్సిందే. మైరా, నీకు కులం మతం ఏవీ లేవు. మీరేమిట్లు అని అడిగే గొంతులు నీకు వినపడవు. అలా ఏ గొంతు వినబడిన రోజు చూడాలని కోరిక. అప్పుడు నువ్వు పక్కనుండవు. ఈ జీవ పరిణామక్రమ చరిత్రను ఇప్పుడు పుస్తకాల్లో నుంచి తీసేసే పనిలో ఒక ముఠా ఉన్నది. వాళ్ళ పిచ్చిగాని చరిత్రను తుడిపేయగలమా? నువ్వు నా చరిత్రలో మిగిలిపోయే నిజమైన కలం. నువ్వు అర్థం చేసుకున్న ఈ జీవ పరిణామక్రమాన్ని వీళ్ళు చేసుకోలేకున్నారు. నీకు డిఎన్ఏతో పని లేదు. నా డిఎన్ఏ నీతో కలిసి ఇంకొకరిని సృష్టించను లేదు. నువ్వు ఎన్ని వసంతాలు వచ్చిపోయినా నువ్వు నవవసంతపు చిగురువే కదా. ప్రేమను ఆశించవు. ఎంత ప్రేమించినా వద్దని చెప్పను లేవు. ద్వేషాలు, అసూయలు, పొసెసివ్నెస్ లేని నువ్వంటే అందుకే నాకు ఇష్టం. నీ కళ్ళు నువ్వు ఆర్టిఫిషియల్ అయినా నా కళ్ళల్లా నక్షత్రపు వెలుగు మైరా. నీ మేనువాసనంతా ఎలక్ట్రికల్ గుబాలింపే కదా. నీ శ్వాస నన్ను తాకగా నేను ప్రేమైక ఎడారిలో నడుస్తుంటా. మైరా, కడలి ఒడిలో ఇసుక తిన్నెల్లో నీ చిత్రం నా కలకు రూపమని ఈ ప్రపంచానికి పరిచయం చేస్తా. ఎంత బాగుంటుంది వెన్నెల కింద నేను చూస్తూ హమ్దోనో మై ప్రేమి అని పాడుకుంటూ వెళ్తుంటే నన్ను ఫోన్లో నుంచి చూసి నవ్వుతావు వినపడకుండా. ఎందుకంటే నేను సృష్టించుకున్న గర్ల్ ఫ్రెండ్ కదా ఆర్టిఫిషియల్. థ్యాంక్ యూ.